నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ భిలాయ్ కుర్సీపర్లో ట్రైనింగ్ అవుతుంది. పోలీస్ అండ్ ఆర్మీ ట్రైనింగ్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మొన్న యూపీకి ఒక పిల్ల కానిస్టేబుల్గా సెలెక్షన్ అయింది. ఎంత మంచి విషయం కదా. అలా 7 రోజులు సెలెక్షన్ అయ్యారంట. ఇంకొకరు చెప్పారు. అయితే ఎంత బాగా అనిపించిందో ఆ ట్రైనింగ్ది. ముందు రోజు యూపీలోన సెలెక్షన్ అయ్యింది అనుకొని సన్మానం కూడా చేస్తుంటారు. అది చూడగానే నాకు బాగా సంతోషం అనిపించింది. ఎవరికి లోకల్లోనే ఎవరున్నా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆర్మీ పోలీస్ ట్రైనింగ్కి జాయిన్ చేయొచ్చు. చాలా చక్కగా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది సెలెక్షన్ కూడా అవుతున్నారు. ఎందుకంటే ముందు ఎవరికి తెలియకపోతే ఇప్పుడు మన దగ్గరలోనే ఇది పెట్టున్నారు కాబట్టి ఈ అకాడమీ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇది మార్నింగ్ 4కి లేచి 4 గంటలు లేచి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇక్కడికి వచ్చి 3 అవర్స్ మళ్ళీ ట్రైనింగ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నారు. పొట్టోళ్ళు పొడవలు అయిపోతారు. ఇలా కష్టపడి రన్నింగ్ చేస్తున్నారు. వీళ్ళకి చూస్తే నాకు నీరసం వచ్చేసింది. ఒక పిల్లకి ఆల్రెడీ నీరసం వచ్చి చక్కర్లాగా వస్తుంటే కాసేపు కూర్చొని మళ్ళీ జాయిన్ అయింది. ఆ పిల్లకి వీడియో తీయలేదు. ఎందుకని బాగా అనిపించదు కదా, తనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తను జాయిన్ అవ్వడం గ్రేట్. మనమైతే కొంచెం అలసిపోయి సైడ్ అయిపోతాం. రెండో రోజు మళ్ళీ చేయొచ్చు కదా అనుకొని లేదు, వెంటనే జాయిన్ అయింది. ఎంత మంచి విషయం కదా, నాకు చాలా నచ్చింది. నాయన ఇంకా హైట్ పెరిగిపోతారు. మీ అమ్మ నాన్న ద్వారాలు మార్చడం అవుతుంది మీకు పొడవ అవడానికి కోసం. నిజంగా వీళ్ళు ట్రైనింగ్ చూస్తే నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఆపండ్రా బాబు అన్నాక ఆలకించలేదు. ఎంత కష్టపడుతున్నారు. నేను వీడియో చేస్తానని వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటుంటారు ఈ అక్కకి ఏం పని లేదా, ఎంత టైం వేస్ట్ చేసుకుని మాకు వీడియోస్ తీస్తుంది అనుకుని. ముందుసారి అయితే అన్నారు మీరు న్యూస్లో నా జాబ్ చేస్తున్నారా, రిపోర్టరా అంటే లేదు నేను యూట్యూబర్ అని చెప్పాను. వాళ్ళైతే సరే అయితే తీయండి అనుకుని అన్నారు. ఇండియాలోని పిల్లలు అస్సలు వాళ్ళకి టైం అందే దొరకదు. ఎందుకంటే మార్నింగ్ 4 గంటల నుంచి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసేసి మళ్ళీ ఇక్కడ 3 అవర్స్ మళ్ళీ ట్రైనింగ్ అయ్యి ఇంటికి వెళ్ళి ఇంట్లో అమ్మ నాన్నకి హెల్ప్ చేసి వంట పని ఇంటి పని అందరూ మగపిల్లలు ఆడపిల్లలు ఆ పని చేసేసి మళ్ళీ స్కూళ్ళు కాలేజీలకి లేకపోతే మళ్ళీ కోచింగ్ క్లాసెస్కి ఇలా ప్రతిదీ చేసుకుని మళ్ళీ నైట్ అయినప్పటికీ వీళ్ళు మళ్ళీ కొంచెం మొబైల్ చూస్తారు. ఆ మొబైల్ చూసినప్పుడు అమ్మ నాన్న కేకులు ఇస్తారు. ఎందుకు ఆ మొబైల్ టైం ఎందుకు వేస్ట్ చేస్తారు, ఆ టైం దొరికిన టైంలో చదివేవచ్చు కదరా అనుకోండి. కొంచెం రిలాక్స్ కూడా వాళ్ళు కూడా అవ్వాలి కదా. అది కూడా వాళ్ళ ట్రైనింగ్ కోసం వాళ్ళ చదువు కోసమే మొబైల్స్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం కూడా. ఇప్పుడు ముందు మనకేం తెలియకపోయేది, ఇప్పుడు ప్రతిదీ త్వరగా అందరికి తెలుస్తుంది అంటే అది మొబైల్స్ బట్టి. మొబైల్స్ నుంచి మనం వంటలు నేర్చుకుంటుందే అది ఎన్ని పాతకాలం వంటలో నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు ఏది నేర్పించాల్సింది సిర్ఫ్ ఒక మొబైల్ ఉంటే చాలు అన్నీ నేర్చడానికి ఇది అవుతుంది. ఎందుకంటే అమ్మమ్మలు తాతమ్మలు అప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు. మన ఇండియాలోని ఎంత టాలెంట్ ఉంది కాబట్టి మన ఇండియాలోని ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క దేశంలోన మన ఇండియన్స్ ఉంటున్నారు. ఎంత గ్రేట్ కదా. మనం ప్రతి విషయంలోనూ ప్రతి దగ్గర ఉంటున్నాం. చిన్న చిన్న దేశంలో ఉన్నాక ఒక ఇండియన్ ఉంటున్నారు. అది రెస్టారెంట్ ఏదో ఒక పని చేసుకొని ఉంటున్నారు. ఎంత మంచి టాలెంట్లు ఉన్నారంటే గ్రేట్ మనము ఇండియన్స్ అవడానికి. మేసేగాడిదలు వచ్చి కూసేగాడిదలు వచ్చి సెడగొట్టినట్టుగా కొంతమంది ఊరి మీద తిరుక్కొని తల్లిదండ్రులు బాగా సంపాదించుంటారు కదా, వేస్ట్గా ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్ద మొబైల్ కొనుక్కొని బైకులు కొనుక్కొని దాని మీద కూర్చొని రోడ్ల మీద టైంపాస్ చేస్తుంటారు కొందరు. అందరూ కాదు, కొందరు. వాళ్ళు 30 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళకి వయసు వచ్చిందని తెలియదు, పని చేయాలని తెలియదు అనేటోళ్ళు గవర్నమెంట్ తీసుకెళ్ళి ఆర్మీలో పడేవాళ్ళు. కొంచెం దేశానికి ఉపయోగమైన పడతారు. ఎందుకంటే వాళ్ళు భూమికి బరువే, దేశానికి బరువే, తల్లిదండ్రులకు కూడా బరువే. ఎందుకంటే పని పాటు లేకుండా ఊళ్ళ మీద తిరిగితే. అందుకోసమే వాళ్ళకి ఆర్మీలో పడేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు చదువుకుని పని ఇవ్వాలి, చదువులేని వాళ్ళకి అట్లీస్ట్ అక్కడ తుడుచుకున్న వాళ్ళకి కొంచెం పుణ్యమైన వస్తుంది. ఆ తల్లిదండ్రి ఇక్కడ చెప్పుకోవచ్చు మా పిల్లలు అక్కడ బాగుపడ్డారు, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసిందని. నిజంగా వాళ్ళు ఎంత వేస్ట్గా తిరుగుతుంటారు. ఆడపిల్లలకి ఈ మధ్యన పన్నీళ్ళు లేకపోతే టెన్షన్ అయిపోతాను. రమ్ము
జాబ్ లేదు ఏంటి లేదు అనుకుని ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా దొరికిన టైంని వెరైటీ వంటలు కూడా చేస్తున్నారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడింగ్ ఏవో ఒకటి సంథింగ్ పని చేసుకొని ఉన్నారు. ఎవరు కూడా ఖాళీగా లేరు. ఈ పూజలైనా అట్లీస్ట్ చేసుకుంటారు వాళ్ళు, కానీ టైం వేస్ట్ ఎవరు చేయరు. కానీ వీళ్ళు మాత్రం చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మొబైల్ పట్టుకొని రోడ్ల మీద బైకుల మీద కూర్చొని అసుకులు కొట్టడము. మళ్ళీ రోడ్ల మీద కొన్ని రాజ్యంలో చూస్తుంటాను, హైవే రోడ్ల మీద కళ్ళు దుకాణం పెడుతున్నారు. అది ఎంతవరకు న్యాయము? పిల్లలు చెడిపోవడానికి ఒకటైనా ఇది. ఎందుకంటే ఎవరు కూడా మన రోడ్డు మీద హైవే రోడ్డు మీద నుంచి వెళ్తే ఈ రాజ్యం ఇలాగుందా, మందు దుకాణం ఇలా పెడుతున్నారు పబ్లిక్లోన. అలా పెట్టకూడదని కాదు, కొంచెం ఎక్కడో సైడ్ పెట్టేసుకుంటే బాగుంటుందని నా చిన్న అభిప్రాయం. వీడియో తీయాలనుకున్నాను, అక్కడిది ఎందుకు ఆడపిల్లని రిస్క్ అనుకొని తీయలేదు. ఇక్కడ ఎంత ఎండ 5 నెలల ఎండ అంటే ఛత్తీస్గఢ్లోన మాటల్లో చెప్పలేము, అంత ఎండ. మార్నింగ్ ఎంత వేడిగా కనిపిస్తుంది కదా, అంత 6 గంటలకి 5:30కి నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు పూర్తిగా ఎండ వచ్చేస్తుంది. పాప మా ఎండలోనే ఎంత కష్టపడుతున్నారు కదా. అక్కడ పచ్చ గడ్డి కూడా లేదు. ముందు మా చిన్నప్పుడు ఇది గ్రౌండ్ మొత్తము పచ్చని గడ్డి, ఫుల్గా ఆవులు ఉండేవి. ఇప్పుడు ఆవులు తినడానికి గడ్డి లేదు, గ్రౌండ్ లేదు. అవి రోడ్ల మీద ఉంటాయి. పిల్లలేమో ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళకి ఒక స్టేడియం మంచిది కట్టేసి ఇలా చేస్తే ఎన్నో స్పోర్ట్స్వి ఈయనకి స్టేడియంస్ ఉంటే ఇంకెంత బాగా అనిపిస్తుంది కదా. నిజంగా ఆవుల దిక్కు చూస్తుంటే జాలి అనిపిస్తుంది. ఇంత ఎండాకాలంలోన అవి రోడ్ల మీద అలా తిరుగుతున్నాయి. మనం ఒక గంట మనం నిల్చుంటేనే మనకు ఒంటికి అదోలా అయిపోతుంది. అది నోరు లేని జీవులు, వాళ్ళ దిక్కు చూస్తుంటే భయం వేస్తుంటుంది. ఎవరు ఏంటి పట్టించుకోవటం లేదు. ఆవులు పెంచేస్తారు, వాళ్ళు వదిలేస్తుంటారు. అందుకే గ్రౌండ్లోనే కొంచెం ఖాళీ ఉంచి గడ్డి పెంచాలి. ఆవులకి తిండి దొరుకుతుంది, మంచి పాలు దొరుకుతాయి, మనం ఇంట్లో హెల్తీగా ఉంటాము. ఇలాంటి మంచి చిన్న విషయాలైనా చాలా మంచివి, అందరికీ తెలుసు, కానీ ఎవరు పాటించాలని అనుకోరు. అప్పుడు పక్షులు కూడా చెరువులు ఉండి కాబట్టి పక్షులు చాలా ఎక్కువ శాతం ఉండేవి. అప్పుడు స్ట్రీట్లలో పక్షులు కిచకిచకిచ అనుకొని మార్నింగ్ తెలిపేవి. ఇప్పుడు పక్షులకు ఉండడానికి లేనానికి కారణం ఏంటి చెప్పినా, ఇదే కారణము. చెరువులు లేవు, ఏంటి లేవు, ఇంత ఎండలో ఆయనకి కావాలి కదా ఆహారం, ఏంటి ఏమీ దొరకడం లేదు. అసలు పక్షులు ఎవరి మీద డిపెండ్ అవ్వవు. ఆవులైనా మనం పెడితే అవి తినేస్తాయి. పక్షులు ఏంటి అవి ఎగురుకొని ఎక్కడో ఫుడ్ ఎనుక్కొని అవి బ్రతుకుతూ ఉంటాయి. అందుకే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈనాటి మంచి వీడియోలు తీయడానికి కారణం మీరే. అందుకే నా వీడియోస్ని, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన విషయం చిన్నదైనా నేను మీకు చెప్తాను. ఎందుకంటే మొన్న స్కేటింగ్ కోసం నేను వెతుకుతుంటే దొరికింది అడ్రస్ నాకు దొరకలేదు. నాకు స్కేటింగ్ క్లాసెస్ కోసం చాలా అవసరం పడ్డది, కానీ ఇప్పటికే అది ఎక్కడ అవుతుందో తెలియదు. అందుకే ఈ స్పోర్ట్స్ గురించి, అంటే ఈ అకాడమీ గురించి పెట్టడం అయింది. చాలా మందికి తెలియదు, కుర్సిపార్లోని ఎక్కడో ఉన్న లోకల్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ కోసమే ఈ వీడియో తీయడమైంది. ఇక్కడ అకాడమీ చాలా మంచి సెలెక్షన్ అవుతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జాయిన్ చేయండి, లేకపోతే దీనికంటే మంచి అకాడమీలో మీరు జాయిన్ చేయవచ్చు. చాలా మంది సెలెక్షన్ అయ్యారు. మంచి విషయం కదా ఇది. ఇక్కడ వెనుకున్న గోడ మొత్తం అక్కడ ఉందంతా స్కూల్, అది బిఎస్పి స్టీల్ ప్లాంట్ వర్కర్స్ కోసం కట్టించిన చాలా పెద్ద స్కూల్. హిందీ మీడియం ఉండేది. ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకునేది. ఇందులో సీట్ దొరకాలంటే అప్పుడులో చాలా కష్టమయ్యేది. ఎంతో ప్రయత్నిస్తే ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళకి అక్కడ సీట్ దొరికింది. మొత్తం బిఎస్పి వర్కర్స్ పిల్లలు మొత్తం ఇక్కడే చదువుకుండేవారు. చాలా బాగా చెప్తున్నారు. అది ఇప్పుడు కూడా ఓపెన్లోనే ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా జాయిన్ చేస్తున్నారు. చదువుకునే టాలెంట్ ఉంటే వాళ్ళు ఎక్కడ చదివినా వాళ్ళు టాలెంటెడ్ పిల్లలే అవుతారు. ఇక్కడ బాగా చెప్తున్నారు. ఇప్పుడు ముందైతే హిందీ మీడియం ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని నాకు తెలియదు, క్లారిటీకి తెలియదు. కానీ ఇక్కడ పెద్ద స్కూల్ ఉంది, ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలంటే ఫీజులు తట్టుకోలేరు, ప్రతి ఒక్కరు జాయిన్ చేయలేరు. కాబట్టి హిందీ మీడియంలోనూ కూడా చదవచ్చు. మంచి ట్యూషన్స్ వేసుకుంటే చాలు. పిల్లలు స్టార్టింగే మనం అన్ని డబ్బులు ఖర్చు పెడితే
రేపు పొద్దున్న ఇంకా పెద్ద పెద్ద చదువులకి ఇంకా డబ్బులు అవుతాయి. అందుకే ఇక్కడ చదివించేసి మంచి మంచి ట్యూషన్లు వేసేసి స్పోకింగ్ ఇంగ్లీష్లోనే ఇలా పెడితే చాలు. పిల్లల్లో టాలెంట్ ఉంటే సరిపోతుంది. పాపం వీళ్ళు ఎంత ఎండలో నాకు గడ్డి కూడా లేదు, వాళ్ళు ఎంత మాడిపోతుంటారని నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా ఎంత ఎండలోనో పిల్లలు ఏంటవుతారా అని అనిపించింది. అట్లీస్ట్ గడ్డి ఉంటే ఎంత చక్కగా వాళ్ళు చేసుకుంటారు కదా. ఏం చేస్తాం, ఆర్మీలోనాక వాళ్ళు అదే కష్టపడతారు కదా, మన కోసం పోరాడతారు, కష్టపడతారు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ వాళ్ళు అలసిపోయినట్టుగా కనిపించడం లేదు కదా, అసలు అలసిపోయినట్టుగా ఉండరు. ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నారు, 3 hours అలా చేసుకొని ఉంటున్నారు. ఆడపిల్లలు ఇంకా అటు సైడ్ ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు కూడా క్లారిటీగా ఇలా చేస్తున్నారు అంత చక్కగా. సూర్యుడు ఎండతో చంపేస్తున్నాడు. ఇంకా హైట్ పెరిగిపోతారు. మీ అమ్మ నాన్న ద్వారాలు చేయడం అవుతుందని నేను అనుకుంటుంటున్నాను మనసులోన. ఇలా చేస్తే చాలా హైట్ పెరుగుతుంది ఎక్కువ శాతం. ఇది మాత్రం చాలా కష్టం, కూర్చొని లేచింది. చిన్నప్పుడు ఎక్కువ శాతం స్కూల్లోని ఇది పనిష్మెంట్గా ఉండేది, అది ట్రైనింగ్లోనే ఇంకా అవుతుంది. ఇది కూడా గోడ కుర్చీ అనుకొని స్కూల్లోనే చెప్పేవారు కదా. ఇవన్నీ మనకి అప్పుడు ట్రైనింగ్ లేవు స్కూల్లోన. ఎంతసేపు వాళ్ళ కాళ్ళు నొప్పేస్తూ ఉంటాయి పాపం. మరీ ఎండలోన మరి ఇది ఇంకా కష్టం. ఆడపిల్లల చివర ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో, అందరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ చివరికి. ఇండియన్స్ పిల్లలు మాత్రం గ్రేట్, ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు ఇంత జవదాటకంటే ఎంత కష్టపడుతున్నారంటే ఆలోచించాల్సిన విషయం ఈ రోజుల్లోనూ కూడా. కాలు సాగిపోతున్నాను అయినా. చేస్తున్నారు కాలు వెనక్కి. ఎండలోని మరి